గ్రామీణ ప్రాంత రోడ్లకు మాత్రం ఒక శుభవార్త చెప్పారు. ఏది బడ్జెట్లో, వ్యవసాయ బడ్జెట్లో మెన్షన్ చేశారు. మెయిన్ రోడ్లకు సంబంధించి బడ్జెట్ చాలదని ఇంతకుముందే మాట్లాడుకున్నాం. 3,000 కోట్లతో రోడ్లు ఎక్కడేస్తాను. అయితే గ్రామీణ రోడ్లను సపరేట్గా వ్యవసాయ బడ్జెట్లో తీసుకొచ్చారు. 10 జిల్లాల్లో 7,326 కిలోమీటర్లు గ్రామీణ ప్రాంత రహదారుల వ్యవస్థ అభివృద్ధి చేయాల్సి ఉంటుందని గుర్తించారు. ఇందుకు 6,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. తీవ్రంగా దెబ్బతిన్న రహదారులు పూర్తిగా పునర్నిర్మించబోతున్నట్టు మంచి ఆలోచన. ఓ మోస్తరుగా పాడైన వాటికి మరమ్మతులు చేయడంతో పాటు అవసరమైన చోట్ల రోడ్లు కూడా విస్తరిస్తారు. రైతులకి ప్రయాణ సమయం తగ్గించడం, రవాణా ఖర్చులు ఆదా చేయడం, మండి, ప్రాసెసింగ్ కేంద్రాలు, ఎయిర్పోర్ట్లు, నౌకాశ్రయాలకు త్వరగా చేరుకునేందుకు ఏర్పాటు, తద్వారా పంట కోత అనంతర నష్టాలను తగ్గించుకోవచ్చు. చాలా మంచి ఆలోచన. ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అభినందించాలా. అవి సక్రమంగా చేయాలని కోరుకుందాం. తద్వారా పల్లె ప్రాంతాల్లో రోడ్లు బాగుపడి అందరికీ ఉపయోగపడాలన్నటువంటి ఏది మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అది ఇతోధికంగా సాయం కావాలన్నటువంటిది కోరుకుందాం.